హలో అందరికి నమస్తే. ఆర్ఎల్ఆర్ టీవీ వీక్షకులకు స్వాగతం. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఒక నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దంగా నిలిచినటువంటి ఒక సంఘటనను మీ ముందు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ అంశానికి సంబంధించింది ఎక్కడ జరిగిందంటే, మనకు హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. అయితే గత సంవత్సరం కుంభమేళా జరిగిన సందర్భంలో ఏం జరిగిందంటే, ఆ కుంభమేళాకు వెళ్ళే క్రమంలో మన అశోక్ శర్మ గారు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 15 తులాల బంగారాన్ని ఒక కవర్‌లో చుట్టి, మడతపెట్టి అక్కడ పెట్టి వెళ్ళడం జరిగింది. ఇంట్లో దాచిపెట్టిండు భద్రంగా. అయితే ఈ కుంభమేళాకు పోయొచ్చిన క్రమంలో ఏం జరిగిందంటే, కొన్ని పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి వస్తువు ఎక్కడ పెట్టినాం అనేది కూడా మర్చిపోయిన సందర్భాలు చోటు చేసుకుంటాయి కాబట్టి ఎవరింట్లోనైనా. అలాగే ఈ అశోక్ శర్మ గారి ఇంట్లో కూడా పెట్టినటువంటి ఆ వస్తువుని మర్చిపోవడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఆ క్రమంలో ఏం జరిగింది, దీపావళి సందర్భంగా వాళ్ళు మొత్తం ఇంటిని శుభ్రం చేసే క్రమంలో మొత్తం అన్ని చెత్త చెదారం ఏమన్నా ఉంటే కూడా అన్నీ తీసేస్తూ ఇంటిని మొత్తం శుభ్రపరిచి ప్రయత్నం చేశారు. అక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆ స్క్రాపు అన్నీ ఏమన్నా పుస్తకాలు, పేపర్లు అన్నీ అవి ఇవి ఉంటాయి కదా, ఎక్స్ట్రా వేరే అవసరం లేనివి అనుకునేవి ఏంది పాతింప సామాను షాప్‌లో మనం ఇచ్చేస్తాం కదా. అదేవిధంగా ఈ అశోక్ శర్మ గారు కూడా అదే పని చేయడం జరిగింది. అక్కడ మన ఫరీదాబాద్‌లో ఉన్నటువంటి ఆ పాతింప సామాను డీలర్ ఎవరైతే ఉన్నాడో అఖ్తర్ ఖాన్‌కు దగ్గరో అంతా సామాను ఇవ్వడం జరిగింది. ఇదంతా బానే ఉంది. అయితే ఇక్కడ జరిగిన అసలమైన ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ మొత్తం ఇంటిని శుభ్రం చేసే క్రమంలోనే ఆ చెత్తతో పాటే ఈ 15 తులాల బంగారం దాచినటువంటి ఆ కవర్‌ది కూడా అట్లనే వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళకి గుర్తొచ్చి ఎంత వెతికినా గానీ ఇంట్లో దొరకలే. తర్వాత ఏం చేశారు, ఆ అఖ్తర్ షాపుకి వెళ్ళి కూడా అక్కడ కూడా చాలా వరకు శోధించడం జరిగింది. సరే, ఇంతగానం వెతికితే దొరకంది అంటే దొరకలేదు. ఎంతకు కూడా దొరకలే. అంటే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, ఏదేమైనప్పటికీ రాసిపెట్టుంటే ఖచ్చితంగా అది మళ్ళా మన దగ్గరికే వస్తదనే సామెత ఉంటది గదా. దానికి నిలువుటద్దంగా నిలిచింది ఈ సంఘటన. ఈ అశోక్ గారికి ఆహ్, ఏమైంది, మళ్ళా ఒక 4 నెలల తర్వాత మొన్న రీసెంట్‌గా ఈ ఫిబ్రవరి నెలలో ఆ పోయిన బంగారంది, ఆ 15 తులాల బంగారంది మొత్తం కూడా దొరకడం జరిగింది. అది ఎలా అంటే, ఇక్కడ అఖ్తర్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, ఆ పాతింప సామానుకు సంబంధించి ఆ డీలర్ ఎవరైతే ఉన్నారో, అతను ఆ షాప్‌లో సదురుతున్న క్రమంలో అతనికి దొరకడం జరిగింది. మామూలుగా అయితే ఎవ్వరైనా ఏం చేస్తాం, ఇప్పుడు ఆల్రెడీ ఆ వస్తువు పోయి కూడా ఒక 4 నెలలవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఈ యాజమాన్యం, ఇంటి ఓనర్ ఎవరైతే అశోక్ గారు ఉన్నారో ఆయన ఆశలు వదులుకొనే ఉంటాడు. అది ఇక పోయింది దొరకదులే అనుకున్నాలే. అలాంటి తరుణంలో నిజాయితీగా, నిబద్ధతతో ఎవరి సొమ్ము వాళ్ళకే ఇవ్వాలే. పరాయి సొమ్ము మనకవసరం లేదు. మనం కష్టపడ్డ సొమ్ము, మనం సంపాదించుకున్నది ఒక్క రూపాయి అయినా పర్లేదు, అదే మనం తీసుకోవాలి, అదే మనకు ఒంటుతది అనే ఒక మంచి సదుద్దేశంతోని అఖ్తర్ ఖాన్ మన భారతీయ ముస్లిం, నిజాయితీ గల భారతీయ ముస్లిం ఎలా ఉంటాడో ఈ సంఘటనని మనం ఉదాహరణగా చెప్పొచ్చు. మరి అందరు ఇట్లనే ఉంటారా అంటే, కొంతమంది ఈ ఐసిస్ ఉగ్రవాద సంస్థలతోని చేతులు కలిపి భారతదేశాన్ని నాశనం చేయాలనుకునే ముస్లింలు మాత్రం కొన్ని అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అదే తరుణంలో ముస్లిమ్స్ కూడా నిజాయితీ గల ముస్లిమ్స్ ఉంటారని చెప్పడానికి, అందరితోని, హిందువులతోని అందరితోని సఖ్యతగా ఉంటారని చెప్పడానికి ఇదొక నిలువుటద్దంగా నిలిచింది ఈ సంఘటన. అట్లా ఇతనికి దొరికిన ఆ 15 తులాల బంగారంది అసలు ఒక్క తులం కాదు కదా, ఇసుమంత గింజ కూడా తీయకుండా మొత్తం తీసుకుపోయి పోలీసు వాళ్ళకి అప్పజెప్పి దాన్ని అశోక్ శర్మకు చేరే విధంగా చేయడంలో కీలక పాత్ర వహించిండు ఆ డీలరు ఎవరు, అఖ్తర్ ఖాన్. అంటే ఇక్కడ అర్థమయ్యే నీతి ఏంటంటే, నిజాయితీగా మనం బ్రతికినంత కాలం, నిజాయితీగా ఉన్నంత కాలం
మనకు ఏదో విధంగా మనకు ఏదో ఒక సందర్భంలో ఆ నిజాయితీ మనల్ని కాపాడుతుంది, ఆ భగవంతుడే మనకు ఏదో విధంగా సహాయం చేస్తాడు అనేసి ఈ రూపంలో అశోక్ శర్మ గారికి పోయిందనుకున్న 15 తులాల బంగారం, దాదాపు ఒక 10-15 లక్షల రూపాయల విలువ చేసే బంగారం ఈ మన అఖ్తర్ ఖాన్ రూపంలో ఆ భగవంతుడే అతనికి మళ్ళా దొరికే విధంగా చేసిండేమో అనేసి అందరూ కూడా ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు అనేసి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా ఈ క్రమంలో చాలా రిపీటెడ్ ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను, మంచి మంచి న్యూస్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. సబ్స్క్రైబ్ చేయండి RLR టీవీని, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టండి. ఒక్కరు కూడా కామెంట్ పెడతలేరు. దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్తే ఆ కామెంట్ రూపంలో ఉన్నదాన్ని మేము చదివి ఇంకా ఏ విధమైనటువంటి ప్రణాళికలు చేసుకోవాలి, వీడియో చెప్పే క్రమంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి, మంచిగుంటే మంచిగుందని చెప్పండి, లేకుంటే ఇంకా ఏమన్నా అప్డేటు కావాలన్నా, ఇంకా వేరే తీరుగా చెప్పాలన్నా అనే అంశాలను ఏమున్నా కానీ మొహమాటం లేకుండా చెప్పండి. అవన్నీ కూడా మేము స్వీకరిస్తాం. మున్ముందు ఇంకా మంచి వీడియోలను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.